శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. అదేంటంటే గృహంలో కానీ ఇంటి యొక్క ఆవరణలో కానీ ఈ సుమారుగా ఈ 7-8 రకాల మొక్కల్ని పెంచకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ పెంచితే ఏమవుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చాలామంది ఇల్లు అనేటువంటిది వాస్తురీత్యా నిర్మించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి కొన్ని సందర్భాల్లో తెలియకుండా కొన్ని రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఆ సమస్యలు ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు వస్తుందో తెలియదు. వాస్తురీత్యా మా ఇల్లు బాగానే ఉంది కానీ మాకు ఇటువంటి సమస్యలు వచ్చినాయని కొంత బాధపడుతూ ఉంటారు. కనుక అయితే దీనికి కారణం ఏంటని కనుక కొంచెం గమనిస్తే వాటిలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే గృహంలో కానీ అంటే ఇంటిలో కానీ ఇంటి ఆవరణ అంటే కాంపౌండ్ వాళ్ళ లోపల ఎటువంటి పరిస్థితుల్లోనూ కొన్ని రకాల మొక్కలను పెంచకూడదు. పెంచడం వల్ల ఏం జరుగుతుంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఏ ఇంట్లో అయినా సరే ఒక సమస్య ఉందనుకోండి, నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి మొక్కల్లో ఆ మొక్క కనుక ఇంట్లో ఉంటే ఆ సమస్య ఆ మొక్క వల్ల వచ్చిందని కొంత మనమే తెలుసుకోవచ్చు. కనుక ఏ మొక్కల్ని పెంచకూడదు అనేటువంటి విషయం తెలుసుకుందాం. ఇది కొంతమందికి తెలుస్తుంది కానీ ఏ మొక్క పెంచడం వల్ల ఏ నష్టం వస్తుంది అనేటువంటిది చాలామందికి తెలియదు. అలాగే ఏ చెట్టు పెంచడం వల్ల ఏ రకమైనటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయనేది కూడా చాలామందికి తెలియదు. ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మీకు నేను కూలంకషంగా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మన ఇంట్లో పెంచకూడనటువంటి మొక్కల్లో మొట్టమొదటి ముళ్ళ చెట్లు ఉండకూడదు. ముళ్ళ చెట్లు అంటే ఈ క్యాక్టస్, బ్రహ్మజముడు ఇట్లాంటి ముళ్ళుండేటువంటి ఆకులు కలిగిన ఎడారి మొక్కలని ఇంట్లో పెంచకూడదు. పెంచితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తే పెంచినట్లయితే ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రతి పనిలోనూ మనం వెళ్ళే వేళకి ఆ పని కాకుండా ఆగిపోవటం, అలాగే ఎవరికోసమైనా వెళుతుంటే ఆ వ్యక్తి అప్పటిదాకా ఊళ్ళో ఉండి అప్పుడే ఊరు వదిలిపెట్టి వేరే పని మీద పొరుగురు వెళ్ళిపోవటం, ఇట్లాగా ఏదైనా బ్యాంకు లోన్కి అప్లై చేస్తే ఆ లోన్ అనేటువంటిది రావడానికి 100 ఆటంకాలు రావటం. అంటే ఒక్క పని అని కాదు, మనం ఏ పని ప్రారంభించినా ఈ ముళ్ళ చెట్లు ఉన్నటువంటి ఇంట్లో పనుల్లో ఆటంకాలు ఉంటాయి. అంటే ఎవరికైనా పనులు తరచుగా ఆటంకాలు వస్తూ ఉంటే ఈ చెట్లు ఉన్నాయి లేదో చెక్ చేసుకోండి. అట్లాగే రెండవది పత్తి చెట్టు. ఇది దాదాపు అందరూ పెంచరు, ఏదో దీపారాధనకు ఉపయోగపడుతుంది, మన ఇంట్లో పత్తి ఈజీగా ఉంటుంది. బయట ఏ రకమైనటువంటి వాళ్ళు ఏ రకమైన పత్తి ఇస్తారో అసలు ఏం జరుగుతుందో ఎందుకైనా మంచిది పెంచుకుందామని కొంతమంది పెంచుకుంటారు. ఇది అందరూ కాదు, ఇది పెంచుకోవడం కూడా మంచిది కాదు. ఈ పత్తి చెట్టు కనుక ఇంట్లో ఉంటే ఇది దరిద్ర హేతువు, అంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటుంది. ఇకపోతే మరొక ముఖ్యమైనది ఏంటంటే గోరింటాకు చెట్టు పెట్టుకుంటుంటారు చాలామంది. గోరింటాకు కోసం అంటే గోరింటాకు పెట్టుకోవడం కోసం గోరింటాకు చెట్టుని ఇంట్లో పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఇది కూడా ముళ్ళ చెట్టే. దీనివల్ల ఏంటంటే కొంచెం ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనకి గోరింటాకు చెట్టు కావాలి. అప్పుడేం చేయాలి అని అంటే మీరు చేయగలిగినటువంటిది ఒకటి ఉంటుంది. గోరింటాకు అనేటువంటిది ఇంట్లో ఉండాలని కోరుకుంటారు కనుక మీరు ఇంటి కాంపౌండ్ లోపల కాకుండా బయట అయితే దీన్ని పెంచుకోవచ్చు. ఈ విషయంలో అభ్యంతరం ఉండదు. అంటే ఈ కాంపౌండ్ బయట గోరింటాకు చెట్టును పెంచుకోవటం వల్ల ఏ రకమైన నష్టం ఉండదు. ఇంట్లో మాత్రం దీన్ని పెంచుకోకూడదు. ఇకపోతే ఈ జిల్లేడు చెట్టు, ఇది అత్యంత ముఖ్యమైనది. ఇది దాదాపుగా ఇంట్లో ఎవరు పెంచుకోరు, పెరగవు. ఇక్కడ పాతకాలంలో పెద్దవాళ్ళు అంటుంటారు, మీ ఇంట్లో జిల్లేడు మొక్కలు మొలవా అని తిడుతూ ఉంటారు. అంటే జిల్లేడు మొక్కలు మొలవటం అంటే వాళ్ళ సర్వ విధాలా నాశనం అయిపోవటమే. అంటే ఇది ఒక తిట్టుగా భావించేవాళ్ళు ఒకప్పుడు. అంటే ఇంట్లో గనక ఆ పెరట్లో ఆ కాంపౌండ్లో అక్కడ గనక జిల్లేడు మొక్కలు మొలిచినయ్యి అని అంటే డెఫినెట్గా ఆ ఇల్లు అన్ని రకాల పతనమైనట్టే లెక్క. మరి ఈ చెట్లను ఎక్కడ ఉండాలి అని అంటే ఏ పొలాల గట్ల దగ్గర లేదా ఊరి బయటో లేదా ఖాళీ స్థలాల్లోనో వేరే చోట ఉండాలి, కానీ ఇంట్లో మాత్రం పనికిరావు. ముఖ్యంగా ఇది పాలుగారే చెట్లు. ఈ పాలుగారేటువంటి చెట్లు తీవ్రమైన అనారోగ్యాన్ని, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ పాలుగారేటువంటి చెట్లు ఏవి పెంచకూడదు. అట్లాగే పాలుగారే చెట్లు అంటే కొంతమంది రబ్బర్ చెట్లు పెంచుతుంటారు, అవన్నీ పనికిరావు. అంటే ఏ చెట్టు అయినా సరే చిన్న గాడి పెడితే పాలు కనుక కారినాయి అనుకోండి, ఇక ఆ చెట్టు పొరపాటున కూడా ఇంట్లో పెట్టకూడదు. దానివల్ల అనారోగ్యం ఉంటుంది, దరిద్రం ఏర్పడుతుంది. అట్లాగే రావి చెట్టు మనకి ఇంట్లో ఉండకూడదు. మనం ఇది పెంచాల్సిన అవసరం లేదు. ఏ పక్షులో రావి గింజలు తినటం వల్ల అక్కడ గనక వదిలేసినాయి అనుకోండి,
ఆ గోడల సందులోనో లేకపోతే ఇంటి పగుళ్ళ మధ్యలోనో ఎక్కడొక్కడ మేడ మీద ఎక్కడొక్కడ మొలుస్తూ ఉంటాయి రావి చెట్లు, మర్రి చెట్లు ఇలాంటివి మొలుస్తూ ఉంటాయి. ఇవి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉండకూడదు. ఇవి గనక ఇంట్లో ఉండేటట్లయితే ఈ రావి చెట్టు అనేది దేవతా వృక్షమే, ఇది దేవాలయంలో ఉండాలి కానీ ఇంట్లో ఉండకూడదు, ఇంట్లో ఉండటానికి పనికిరాదు. ఇదన్నీ అలక్ష్మీకరాలు. అంటే లక్ష్మీదేవి అనేటువంటిది ఈ చెట్లు పెరిగితే కనుక ఉండదు. కనుక ఏం చేయాలి, ఏ పగుల్లో అయినా సరే రావి చెట్టు మొలిచినా మర్రి చెట్టు మొలిచినా కూడా ఆ గుర్తేమిటి అని అంటే దరిద్రం రాబోతోంది అని అర్థము. కాబట్టి మీరేం చేయాలి అని అంటే మొలవంగానే చక్కగా తీసేసి ఉదకశాంతి పూజ చేయించుకోండి, లేదా కనీసం రుద్రాభిషేకం చేయించుకోవడం ఇలాంటివి చేసి వాటిని తొలగించడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే తాటి చెట్టు ఎవరు కూడా ఇంట్లో పెంచుకోరు, కానీ కొంతమంది పల్లెటూళ్ళల్లో పెద్ద కాంపౌండ్ ఉంటుంది, అక్కడ ఇంట్లో కొత్త తాటి చెట్లను పెంచుకుంటుంటారు. ఇవైతే పెంచుకోకూడదు. తాటి చెట్టు ఉన్నటువంటి ఇంట్లో ఖచ్చితంగా అనారోగ్యం ఉంటుంది. ఇకపోతే మరి ముఖ్యంగా ఈ పల్లెటూళ్ళలో చిన్న చిన్న పట్టణాల్లో ఉండేటువంటి ఇళ్లలో ఉండేటువంటివి చింత చెట్టు ఉంటుంది. ఈ చింత చెట్టు అనేటువంటిది పొర్రపాటును కూడా ఇంటి ఆవరణలో ఉండకూడదు. దాదాపు ఎవరు పెంచరు, కానీ ఒకవేళ ఉంటే ఏం జరుగుతుందంటే భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ చింత చెట్టు గాలి సోకితే కొంత మనిషిలో ఉన్నటువంటి ధనాత్మకమైనటువంటి పాజిటివ్ ఆరా అనేటువంటిది నశిస్తుంది. కొంత నెగిటివ్ ఎనర్జీ అంటే గాలి సోకటం ఇటువంటివి ఏర్పడతాయి, అనారోగ్యం ఏర్పడుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో ఊరు బయట ఉండాలి కానీ ఊర్లో ఉండకూడదు. ఊర్లో ఉన్నా కూడా ఇళ్ల మధ్యలో ఉండకూడదు. ఇళ్ల మధ్య ఉన్నా కూడా ఇంటి ప్రహరీ లోపల మన కాంపౌండ్ లోపల పొరపాటున కూడా ఉండకూడదు. ఇది చాలా ప్రమాదకరం చింత చెట్టు. అట్లాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కుంకుడు చెట్టు. ఈ కుంకుడు చెట్టు కూడా ఒక రకంగా కుంకుడుకాయని అట్లా అంటే కొంచెం పాలులాగా వస్తూ ఉంటాయి, అంటే ఈ పాలు గారే చెట్ల కోవ కిందకే వస్తుంది. ఈ కుంకుడు చెట్టు ఉండటం వల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అనేక రకాలైన బాధలు, ఇబ్బందులు కంటిన్యూస్గా ఒక సమస్య తీరితే ఇంకో సమస్య, ఒక సమస్య తీరితే ఇంకో సమస్య వస్తుంటాయి. ఈ చింత చెట్టు, కుంకుడు చెట్టు కొంతమంది పల్లెటూళ్ళలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళలో పెంచుకుంటుంటారు. ఆ పెంచిన వాళ్ళకి మాత్రం ఒక సమస్య తీరగా మరొక సమస్య వస్తుంది. అంటే ఒక సమస్య వచ్చింది, అది ఇంకా పరిష్కారం కాలేదు, కానీ పరిష్కారం కాకముందే ఆ సమస్య తీరకముందే కొత్త సమస్య వచ్చి మీద పడుతుంటుంది. కాబట్టి ఇటువంటి చెట్లని పొరపాటున కూడా ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు. ఇక్కడ మనకి సిటీస్కి వచ్చేటప్పటికి అపార్ట్మెంట్స్లో ఈ పూల కుండీలు పెట్టుకుంటుంటారు. ఈ కుండీల్లో కొన్ని పెంచుతూ ఉంటారు. ఈ కుండీల్లో పెంచేటువంటి వాటిలో షో కోసం కొన్ని క్రోటన్స్ అని, కొన్ని రకాలైనటువంటి ముళ్ళ చెట్లు, ముళ్ళ మొక్కలు, ఈ రకరకాలైన విచిత్రమైనటువంటి పెంచుతుంటారు. ఇవి పెంచకూడదు. ఇవి పెంచడం వల్ల ముఖ్యంగా జరిగేది ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ముఖ్యంగా వస్తాయి. కాబట్టి ఏ చెట్టు పడితే ఆ చెట్లు ఇంట్లో పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. కనుక ఈ అంశాలను కాస్త దృష్టిలో పెట్టుకోండి. ఈ చెట్లు కనుక మీ ఇంట్లో ఉండేటట్లయితే వాటిని తీసివేయండి అంటే పీకి పారేయాల్సిన అవసరం లేదు. మామూలుగా మొక్కలుగా ఉంటే మాత్రం వాటిని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడన్నా పాతిపెట్టడం చేయటం వల్ల ఊరి చివర కానీ కొన్ని గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ ఎక్కడైనా సరే కాస్త దూరంగా చెట్లను పెంచడం అనేటువంటిది చేస్తే మంచిది. కానీ ఈ మొక్కల్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉండటం ముఖ్యంగా చెప్పదగినటువంటి విషయం. ఈ విషయాన్ని కాస్త గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి ఏ చెట్టు ఉండాలి, ఏ చెట్టు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్తాను. మరొక వీడియోలో ఏ చెట్లు పెంచితే ఏ రకమైనటువంటి అదృష్టం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి.